నేను రమేష్ రెడ్డి, జిఎస్టీ ఆఫీసర్, పుట్టపర్తి సర్కిల్. ప్రధానంగా ఈరోజు మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ట్రేడ్లో ఉన్నటువంటి సందేహాలు, అనుమానాలు వాటిని నివృత్తి చేయడం మరియు జిఎస్టీ పరంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్ వీళ్ళ నుంచి వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేయడం, ప్లస్ ట్రేడర్స్కు ఏవైనా డౌట్లు, సందేహాలు ఉంటే అవి నివృత్తి చేయడం, జిఎస్టీ ఫలాలను కింది వరకు తీసుకెళ్తున్నారా లేదా అని చెప్పే ఉద్దేశంలో భాగంగా వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేయడం ఈ ప్రోగ్రాం ఉద్దేశం. ఈ ప్రోగ్రాం గురించి మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లు, సందేహాలన్నీ తీర్చడం జరిగింది. ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది. నా పేరు సురేష్ కుమార్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మెంబర్ అండి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి జిఎస్టీ విధానాన్ని పబ్లిక్లోకి తీసుకుపోవడానికి కదిరిలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం ఇక్కడ వచ్చినటువంటి జిఎస్టీ అసిస్టెంట్ కంట్రోలర్ వారు మరియు వినియోగదారులు హాజరయ్యారు. ఖచ్చితంగా వినియోగదారునికి న్యాయం చేకూరాలి అంటే, జిఎస్టీ ఫలాలు వినియోగదారునికి అందాలి అంటే ఖచ్చితమైన రసీదులు ఇవ్వాలి. రసీదులు లేకుండా ఇస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము జిఎస్టీ వారిని కోరడం జరిగింది.